సత్యం గారు, బీజేపీని కట్టడి చేయకుండా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి గంపగుత్తగా అప్పగించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది. 6 నెలల కింద జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనని తీసుకొస్తే ఆ రోజు నేను అడ్డుకున్నాను. సో ఇప్పుడు బీజేపీలో కలిపేటువంటి ఒక పెద్ద కుట్రకోణ నడుస్తోంది అన్నది ఈ పార్టీని నడిపించలేకపోతున్నారా? కేసీఆర్ ఉన్నప్పుడే ఒక ప్రాంతీయ పార్టీ, ఉద్యమాన్ని చేసినటువంటి పార్టీ బీజేపీలో కలబోతున్నారా? కవిత మాటలు ఎట్లా చూడొచ్చు సత్యం గారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ శక్తి విహీనం అయిన తర్వాత బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నించింది, కానీ బీజేపీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రే ఎన్నికల ప్రచారానికి వచ్చి మేము వాళ్ళతోటి పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, వాళ్ళని రానిచ్చే ప్రసక్తి లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే క్లియర్గా స్టేట్ బీజేపీకి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. అవినీతి పరులంతా కేసీఆర్ని కూడా ఉద్దేశించి అవినీతి పరులు, కుటుంబ పార్టీ కాబట్టి వాళ్ళని రానిచ్చే ప్రసక్తే లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే సాధారణంగా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది అప్పుడు మనకున్నటువంటి అండర్స్టాండింగ్. ఇప్పుడు కవిత అన్న తర్వాత అది కన్ఫర్మ్ అయింది. అంటే ఎంత వీళ్ళు ప్రయత్నం చేసిర్రు, అది ఎన్నికల పొత్త లేదా విలీనానికి పొత్త, మొత్తం మీద ప్రయత్నం చేసింది వాస్తవం అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది కవిత చెప్పిన తర్వాత. ఆనాడే మనం మీడియాలో అనేక ఎక్స్పెక్టేషన్ చూసాం, ఏది పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ దగ్గర రానియట్లేదని. తర్వాత బీజేపీకి ఉన్న కారణాలు బీజేపీకి ఉన్నాయి. ఎందుకంటే కంప్లీట్ బీఆర్ఎస్ డిమాలిష్ అయితేనే బీజేపీ రైజ్ అయింది. ఉదాహరణకు బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ డిమాలిష్ అయినాకనే బీజేపీ రైజ్ అయింది. కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే బీజేపీ ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఇటువంటి క్రైసిస్లు అన్ని కూడా బీజేపీ ఆహ్వానిస్తుంది మానసికంగా. ఎందుకంటే వాళ్ళ పార్టీ అబ్సల్యూట్ రైజ్ అయ్యి కాంగ్రెస్ కు డి అంటే ఢీ కొట్టాలంటే మధ్యన బీఆర్ఎస్ అడ్డు తొలగిపోవాలి. కాబట్టి బీఆర్ఎస్ ఎప్పుడు ఉత్సాహంగానే ఉంది, బీజేపీ ఎప్పుడు ఉత్సాహంగానే ఉంది. ఇప్పుడు కవిత అన్నటువంటి విషయం అది ఒకటి రాజకీయ అంశం ఒకటి కన్ఫర్మ్ అయింది. ఇక రెండోది, ఇప్పటి వరకు గత నెల రోజులుగా ఎవరినంటుంది అని అనుకున్నాం మనం, కానీ ఇప్పుడు డైరెక్ట్ రోజు ఒకటి బయటకు వస్తుంటే ఖచ్చితంగా ఇది కేటీఆర్ ఎగెనిస్ట్ గానే మాట్లాడుతుంది అన్నటువంటి విషయం ఇవాళ మాట్లాడినటువంటి అంశాలతోటి కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే విదేశాల్లో సోషల్ మీడియా పెట్టే కెపాసిటీ బీఆర్ఎస్లో ఎవరికి లేదు. అది కేటీఆర్కే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అది పార్టీ తరపున గుర్తించాలి, తర్వాత పార్టీ తరపున ఫండింగ్ చేయాలి, తర్వాత పార్టీ తరపున వ్యక్తులు నియమించుకోవాలి. ఇవన్నీగా చేసే శక్తి ఒక ఇండివిజువల్ గా కేటీఆర్కే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ అన్కంట్రోల్డ్ గా బిహేవ్ చేస్తుండ అనేది మనకు బిహేవ్ చేస్తున్నారు ఒకటి. అండ్ కవిత చేసినటువంటి కామెంట్స్ లో పీసీఆర్ నాకు వాయిస్ రీసౌండ్ వస్తుంది, ప్లీజ్ చెక్. అండ్ లేఖలు నేను మా నాన్నకు మాత్రమే రాసిన, పార్టీ నుంచి నన్ను బయటికి పంపేటువంటి ధైర్యం ఎవరికి ఉంది, ఎవరు పంపిస్తారో చూస్తా అని ఒక సవాల్ విసురుతోంది. పార్టీ సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు లేవు. నేను కేసీఆర్ ని గౌరవిస్తా, ప్రెసిడెంట్ గా కేసీఆర్ మాత్రమే నాకు నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవిస్తాను, నా నాయకుడు మాత్రం కేసీఆర్ అంటున్నారు. అంటే అన్నా చెల్లెలకు చెడిందని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోందా? మోరోవర్ తన మనసులో రేవంత్ రెడ్డి దగ్గర రాలేదు, రేవంత్ రెడ్డి దగ్గర పోలేదు. సో తన మీద కొన్ని కామెంట్స్, ఆరోపణలు కూడా వస్తున్నాయి. 4 ఎమ్మెల్యేలతోటో లేదంటే 6 ఎమ్మెల్యేలతో వస్తే మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీతో ఒక టచ్ లోకి వెళ్లారన్నటువంటి వాదనలు కొన్ని రావడం. అండ్ మోరోవర్ ఏంటంటే మునిగిపోయే నావా కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలోకి నేనెందుకు వెళ్తా అన్నటువంటి వర్షన్ కూడా కవిత ఇంకొక వర్షన్ మళ్ళీ ఇంకో రాగం ఎత్తుకున్నారు. సో ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ కవిత, కేసీఆర్ శ్రీకాంత్ ఇప్పుడు కేసీఆర్ తోటి అనేక ఉత్తరాలు రాయటం తప్పు కాదు. ఇదివరకే 100 ఉత్తరాలు రాశానన్నది. ఇప్పుడు కూడా ఉత్తరం రాయటం తప్పు కాదు. ఎందుకంటే అందులో ఎవరి వ్యక్తుల సమస్య కాకుండా పార్టీ చేస్తున్నటువంటి పార్టీ నడిపిస్తున్నటువంటి వరవడిలో ప్రశ్నించింది కేసీఆర్. అది ఆ వరవడిని ప్రశ్నించడానికి తనకు హక్కు ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో మొదటి నుంచి ఉన్నది కాబట్టి ఆ ప్రశ్న ఉంది. తర్వాత అధ్యక్షుడిని కరెక్ట్ చేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది. కానీ అది లీక్ చేసింది ఎవరు అన్నది తేలాది అంటుంది. ఆ లీక్ చేసేటువంటి క్యాపబిలిటీస్ ఎవరికి ఉన్నాయి? కేసీఆర్కి అంత చొరవగా ఆయనకు లెటర్ వస్తే ఎవరికి చూపెడతాడు? హరీష్ రావుకి చూపెట్టాడు, మరి ఎవరికి చూపెడతాడు అన్నమాట మన ఊహాగానాలు ఫస్ట్ పర్సన్ కేటీఆర్కే చూపెట్టి ఉంటాడు అనేటువంటిది మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. కాబట్టి అందుకే కవిత అంత పట్టుబడుతుంది. ఎవరు ఆ లీక్ చేసింది ఎవరు? నేను ఇదివరకు 100 సార్లు రాశా, 100 లేఖలు రాశా, కానీ ఇప్పుడు లీక్ ఎందుకు చేశారు అంటే దాని అర్థం ఏమిటంటే కవిత నన్ను ఒంటరి చేయడానికి అది లీక్ చేసి
ఆ శ్రేణుల్లోకి బీఆర్ఎస్ శ్రేణుల్లోకి తీసుకుపోయారు. అది కేటీఆర్ చేసిండి అన్నటువంటి భావం మనకు స్ఫురిస్తుంది. తర్వాత మూడో అంశం, ఇవాళ బీజేపీ గురించి తెలంగాణకు అన్యాయం చేస్తుంది, బీజేపీ సహకారంతో టీడీపీ తర్వాత కాంగ్రెస్ కూడా సహకరించి అన్యాయం చేస్తున్నటువంటి విషయంలో ఇంకొంచెం ముందుకు ఎందుకు బీజేపీ పోయి విమర్శిస్తుందంటే, తనకు కాంగ్రెస్ జట్టుగట్టి విమర్శిస్తున్నారు కాబట్టి కేటీఆర్ తను బీజేపీ తోటి జట్టుగట్టి కేటీఆర్ ని టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్న ఇవాళ విమర్శల్లో అవి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తన స్టేక్ తను అంటే కవితని రాజకీయాల నుంచి తప్పించడానికి, ఏది జైలు పోయినప్పటి నుంచి కూడా రాజకీయాలకు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కవితని అడ్డుదొలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రి. ఆ ప్రయత్నం కేటీఆర్ నుంచే జరుగుతుంది అన్నటువంటి విషయం రోజు రోజుకు మనకు చూసే వాళ్ళకు కన్ఫర్మ్ అవుతుంది కవిత మాటల ద్వారా. కవిత